3 సూర్యుళ్ళు 6 చందమామలు తెస్తామన్నారు. అధికారంలోకి రాగానే అంతా మారిపోతుందని గప్పాలు కొట్టారు. తీరా వచ్చాక రైతుల్ని నిండా ముంచారు. రైతు బంధు లేదు, రైతు భరోసా లేదు, సబ్సిడీకి మంగళం పాడారు. కాంగ్రెస్ సర్కార్ చేసిన మోసంపై అన్నదాత కన్నెర్ర చేస్తున్నాడు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే రైతు పరిస్థితి ఆగమే అని ముందే ఊహించాం. ఇప్పుడదే నిజమైంది. అధికారంలోకి రాగానే రైతు బంధు వేస్తామన్న కాంగ్రెస్ పార్టీ రైతులను దగా చేసింది. నెల గడిచిపోయినా ఇప్పటి వరకు రైతు బంధు జాడలేదు. ఒకవైపు యాసంగి సీజన్ వచ్చింది. ఇటు చూస్తే ప్రభుత్వం రైతు బంధు వేయడం లేదు. పంట పెట్టుబడి సాయం కోసం అన్నదాతలు కళ్ళు కాయలు కాసేలా ఎదురు చూస్తున్నారు. ఉమ్మడి నల్గొండ జిల్లా అన్నదాతలు ఆశగా మెసేజ్ కోసం చూస్తున్నారు. ప్రస్తుత యాసంగి సీజన్లో పంట పెట్టుబడి కోసం ప్రభుత్వం గత నెల 10 నుంచి డబ్బులు జమ చేస్తుంది. అయినా ఇప్పటి వరకు ఉమ్మడి నల్గొండ జిల్లాలో 10% మంది రైతులకు మాత్రమే డబ్బు జమైంది. మిగతా 90% మంది రైతులు రైతు బంధు కోసం ఎదురు చూస్తున్నారు. కొత్త ప్రభుత్వం వచ్చి నెల రోజులు గడిచిపోతున్నా రైతుల ఖాతాల్లో డబ్బు జమ చేయకుండా తీవ్ర జాప్యం చేస్తూ ఉండడంపై అసహనం వ్యక్తం చేస్తున్నారు రైతులు. ప్రజలకు అడ్డగోలుగా హామీలు ఇచ్చి అధికారం చేపట్టిన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, మీరు అధికారంలో ఉంచిన 9వ తారీఖు వెంటనే రైతులకు రుణమాఫీ చేస్తాని, రైతు బంధు చేస్తాని ప్రగల్భాలు చెప్పి ఈరోజు ఇప్పటి వరకు కూడా రైతు బంధు వేయకపోవడం చాలా శోచనీయం. ఆనాడు ముఖ్యమంత్రి గతంలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా పెట్టుబడి కోసం వెంటనే సీజన్ ముందలనే రైతుల అకౌంట్లో 5,5 వేలు వేసి, ఎకరానికి 5 వేలు వేసి ఆదుకోవడం జరిగింది. రైతులు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుందనే ఉద్దేశంతో గౌరవ ముఖ్యమంత్రి గారు పెట్టుబడి సీజన్కు ముందు ఇచ్చి ఆదుకోవడం జరిగింది. కానీ రేవంత్ రెడ్డి గారు ఇప్పటి వరకు నువ్వు రైతు బంధు విధానంలో ఎలాంటి రైతు భరోసా అంటివి దానిపై విధి విధానాలు ఎలాంటి రూపించలేదు. ముఖ్యంగా ఆనాడు రెచ్చగొట్టే విధంగా మాట్లాడి రైతులు వెంటనే వెళ్ళి ఎమ్మటే బ్యాంకులో పోయి లోన్ తెచ్చుకోన్నావు, ఎమ్మటే రుణమాఫీ 2 లక్షల రుణమాఫీ 9వ తారీఖు అధికారంలో రాగానే చేస్తూ ఉన్నావు. ఎటుపోయింది ఇలాంటి గైడ్లైన్స్? మరి రైతు బీమా అయితే ఇలాంటి విషయంలో స్పష్టత లేదు. వెంటనే రైతులను ఆదుకోవాలంటే నువ్వు 2 లక్షల రుణమాఫీ ఏదైతే చెప్పినావో దాన్ని వెంటనే చేస్తేనే రైతులు బాగుంటారు. ఉమ్మడి నల్గొండ జిల్లాలో 11 లక్షల మంది రైతులున్నారు. వీరందరికీ ప్రస్తుత యాసంగి సీజన్ కోసం రైతు బంధు కింద ప్రభుత్వం 1,245 కోట్లు జమ చేయాల్సి ఉంది. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటి వరకు కేవలం 4 లక్షల మంది రైతుల ఖాతాల్లో 147 కోట్లు మాత్రమే జమ చేసింది. అంటే కేవలం 10% మంది రైతుల ఖాతాల్లోనే డబ్బులు పడ్డాయి. మిగతా 90% మంది రైతులు పెట్టుబడి సాయం కోసం ఆశగా ఎదురు చూస్తున్నారు. దాదాపు ఉమ్మడి జిల్లాలో 7 లక్షల మంది రైతులకు రైతు బంధు సాయం అందలేదు. దీంతో రైతులు వ్యవసాయం కోసం మళ్లీ ప్రైవేటు వడ్డీ వ్యాపారుల్ని ఆశ్రయించే పరిస్థితి వచ్చింది. గుంట భూమి ఉన్న వారి దగ్గర నుంచి ఎకరంన్నర భూమి ఉన్న రైతులకు మాత్రమే ఇప్పటి వరకు డబ్బు జమ చేసినట్లు అధికారిక లెక్కలు వెల్లడిస్తున్నాయి. మరి మిగతా రైతుల పరిస్థితి ఏంటంటే అధికారుల దగ్గర సమాధానం లేదంటున్నారు రైతులు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే 6 గ్యారంటీలు అని చెప్పి మరి 6 గ్యారంటీలలో భాగంగా రైతు బంధు పథకాన్ని మరి 5,000 కాదు 7,500 ఇస్తామని చెప్పారు. మరి ఇప్పటికీ యాసంగి పంటకు అందరు రైతులు సిద్ధమవుతా ఉన్నా కానీ ఇప్పటి వరకు ఇట్లా రైతు బంధు పథకాన్ని రైతుల అకౌంట్లలో జమ చేయకుండా మరి రైతులకు మొండి చేయి చూపిర్రు. మరి ఈ పాటికి కేసీఆర్ అయితే ఈ పాటికి అప్పుడే ప్రతి ఒక్క రైతు అకౌంట్లో డబ్బులు పడి మరి అందరూ ఎరువులు మిగతా మరి ఆ పంటకు కావాల్సిన ఎరువులను తీసుకొని వచ్చి ఈ పాటికి అప్పుడే పనులు మొదలుపెట్టేవారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రాహుల్ గాంధీ ఏదైతే చెప్పిండో మరి కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే 9వ తారీఖు 6 గ్యారంటీల మీద ఖచ్చితంగా సంతకం పెడతాను, ఎవరు అడగక ముందుకే మరి కొత్త ప్రభుత్వం కదా 1 నెల 2 నెలలు లేట్ అయిద్దని అందరూ అనుకున్నా కానీ 9వ తారీఖు మేము 6 గ్యారంటీల మీద సంతకం పెడతామని బల్లగుద్ది చెప్పి మరి చెప్పిండు. ఎలక్షన్లకు గెలిచిండు, పరారైపోయిండు. ఆయన అక్కడ పరారైపోయిండు చెప్పిన ఆయన. మరి మేము చేస్తామన్న ఆయన ఊకనే సమీక్షలు రివ్యూలు పెట్టుకుంటారు. రైతుల మనోవేదనను పట్టించుకోకుండా మరి రైతులతోటి మరి పరగాశం ఆడుతూ ఉన్నారు. మేము ఖచ్చితంగా ఒకటే చెప్తా ఉన్నాం, కేసీఆర్ గారే రైతుల పట్ల, కేసీఆర్ గారే రైతుల మంచి చెడు ఆలోచించి రైతులకు అన్ని విధాలుగా మరి రైతు బంధు కావచ్చు, రైతు బీమా కావచ్చు, రైతు పంట నష్టం ప్రతి ఒక్కడికి ఇట్లా కేసీఆర్ గారు ముందుండి రైతు బాగా చూసుకున్న వ్యక్తి. రైతులు రోజు బ్యాంకుకు వెళ్లి అకౌంట్లు చెక్ చేసుకోవడం, రైతు బంధు డబ్బు జమ కాకపోవడం, ఉసూరుమంటూ వెనుతిరిగిపోవడం నిత్య కృత్యమైంది. ఎన్నికల ముందు అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ హైకోర్టు అనుమతి తీసుకుని మరీ రైతు బంధు డబ్బులు రైతులకు అందించాలని ప్రయత్నం చేశారు. కానీ కాంగ్రెస్ నాయకులు ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసి రైతు బంధును ఆపారు. మరి ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వమే ఉంది, కానీ రైతు బంధు సాయం ఇవ్వడం లేదు. రైతు భరోసా కింద 15,000 ఇస్తామన్నారు, అది అతిగతి లేదు. బోనస్ అన్నారు, దానికి దిక్కు లేదు.
హామీలన్నీ తూతూ మంత్రం చేసి చేతులెత్తేశారని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న జాప్యం రైతులకు శాపంలా మారింది. ఇప్పటికే నాట్లు వేసిన రైతులు ఎరువులకు డబ్బుల్లేక మళ్లీ వడ్డీ వ్యాపారులను ఆశ్రయిస్తున్నారు. కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు గత యాసంగి సీజన్లో మొదటి రోజే 80 కోట్లు రిలీజ్ చేసి 1,50,000 మంది రైతుల ఖాతాల్లో జమ చేసింది. ఇవన్నీ ఇప్పుడు రైతులు యాద్ చేసుకుంటున్నారు. తినే బువ్వలో మట్టి పోసుకున్నట్టు అయిందని, వ్యవసాయం సర్వనాశనమయ్యే పాడుకాలం దాపురించిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.